అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్య. వనితా టీవీ ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఉద్భవించిందని పురాణాలు చెప్పాయి. ఈ రోజున పిసరంత బంగారమైన కొని తీసుకొచ్చి లక్ష్మీ పూజలో పెట్టడం ఆనవాయితీ. మన మగువలకు నగలంటే ఎంతో ఇష్టం. నగలు కొనడానికి ఎప్పుడైనా లేటెస్ట్ కలెక్షన్ ఎక్కడుందా అని వెతుకుతూనే ఉంటాం. ఆ లేటెస్ట్ కలెక్షన్ చూపెట్టడానికి ప్రస్తుతానికి నేనైతే పంజాగుట్ట మానేపల్లి జ్యువెలర్స్కి అయితే వచ్చేసాను. ఆ లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. మానేపల్లి పంజాగుట్టలో మనతో పాటు ఉన్నారు భవానీ శంకర్ గారు. మరి లేటెస్ట్ కలెక్షన్స్ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామా? నమస్కారం భవానీ శంకర్ గారు. ముందుగా మీకు దీపావళి ఇంకా ధన్తెరస్ శుభాకాంక్షలు. వనితా టీవీ ప్రేక్షకులకు, మానేపల్లి కస్టమర్లకు, మన అందరి కస్టమర్లకు ధనత్రయోదశి శుభాకాంక్షలు, దివాళీ శుభాకాంక్షలు. మానేపల్లి జ్యువెలర్స్ ఈ ధనత్రయోదశిని పురస్కరించుకుని దివాళీ ఫెస్టివల్లో చక్కటి కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినాయి. అలాగే చక్కటి ఆఫర్స్ అనేది మునుపు ఎన్నడూ లేని విధంగా ఆఫర్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం మేము. ఫస్ట్ కలెక్షన్ చూద్దాం. తప్పకుండా అండి. మనం చూస్తున్న జ్యువెలరీ ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్. లైట్ వెయిట్లో ఇస్ ఆ మైక్రో టెక్నాలజీలో ఆల్ జెమ్ స్టోన్స్ అంటే పచ్చలు, కెంపులు, వైట్ స్టోన్స్, తెల్లరాళ్ళతోటి పొదిగించి చక్కటి కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చాము. చూస్తానికి బ్రైడల్ పెండెంట్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా స్ట్రాప్ ఇచ్చాం. స్లో ఫాస్ట్ వర్క్. ఈ స్లో ఫాస్ట్ వర్క్లో లైట్ వెయిట్ కలెక్షన్ దానికి అనుగుణంగా సూటబుల్గా పైన చోకర్ నెక్లెస్. చూస్తానికి ఏంటంటే మగవులకి హెవీగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి కాకుండా చూస్తానికి లుక్ వైజ్ హెవీగా కనబడుతుంది అండ్ లైట్ వెయిట్ కలెక్షన్. ఇదే హారం కనుక మనం చూసుకున్నట్టయితే హార్డ్లీ 52 grams. ఓకే, కానీ చాలా హెవీగా కనిపిస్తుంది, హెవీగా ఉంటుంది బ్రైడల్ లుక్ లో. అదే విధంగా దానికి మ్యాచింగ్ సూటబుల్ గా నెక్లెస్ ఇచ్చాం 24 grams అంటే 2.5 తులాస్. ఇందులో కూడా వచ్చేసి నెక్లెస్ లో ఎమరాల్డ్ డ్రాప్స్ ఇచ్చాం. పచ్చలు, కెంపులు, వైట్ స్టోన్ మిక్సర్ కాంబినేషన్ లో ఎంబోజింగ్ అమ్మవారు లక్ష్మీదేవి చూడండి ఇక్కడ ఎంత క్లారిటీగా ఎంబోజింగ్ తోటి ఉంటారు. అదే విధంగా హారంలో మీరు చూసుకున్నట్టయితే పెటల్ వర్క్ లో కూడా ఎంబోజింగ్ అమ్మవారు స్మైలీ ఫేస్ తోటి ఉంటుంది. లైట్ వెయిట్ లో ఇంత పెద్ద హెవీ నెక్లెస్ ని రెడీ చేశారు. ఈ మానేపల్లి జ్యువెలర్స్ లో ఇలాంటి నెక్లెస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్న సెట్ అయితే మైక్రో 3D నక్షి అండి. ఈ మైక్రో 3D నక్షిలో గోల్డ్ని ఎక్కడా కూడా అన్నెసరీ డంప్ చేయకుండా మీకు చక్కటి డిజైన్స్తో పాటు పగడాలు. కామన్గా మనకి నక్లెస్ హారాలు అనగానే ఏం చూస్తాము, పచ్చలు, కెంపులు అండ్ వైట్ స్టోన్స్ అనేవి కామన్గా కనబడుతుంటాయి. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇస్ అ కోరల్ కాన్సెప్ట్లో మీకు దీనికి కూడా చూడండి ఎంబోజింగ్ అమ్మవారు వచ్చారు, ఆర్చ్ అండ్ డాన్సింగ్ పికాక్స్. ఈ డాన్సింగ్ పికాక్ లో వచ్చేటప్పటికి మీకు కింద డ్రాప్స్ ఇచ్చాము, దానికి అనుగుణంగా ముత్యాలు, స్మాల్ ముత్యాలు ఇచ్చాము. ఇక్కడే హారంలో మీరు చూసినట్టయితే పగడాలతో పొదిగించి అలాగే కలర్ స్టోన్స్, పచ్చలు, కెంపులు, మల్టీ కలర్స్ కాంబినేషన్ లో మంచి అలంకరణ ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు పట్టు చీరలకి వీటికి సూటబుల్ గా పచ్చలు, కెంపులతోటి చక్కటి అలంకరణతోటి బ్రైడల్ పెండెంట్ తో పాటు స్లో ఫాస్ట్ డిజైన్ క్యాడ్ వర్క్. గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఇందులో, అదే విధంగా అష్టలక్ష్మి అమ్మవారు. దీంట్లో చూసుకోండి మీరు ఇక్కడే గజలక్ష్మి వచ్చాయి. గజలక్ష్మితో పాటు ఆ స్ట్రాప్ లో కంటిన్యూగా లక్ష్మీదేవి వారు వచ్చారు. దీనికి అష్టలక్ష్మి అన్ని కూడా ఇందులో పొదిగించాం. ఇందులో చూడండి దానికి సూటబుల్ గా నెక్లెస్, ఇవన్నీ కూడా. ఇవి కూడా ఏంటంటే చూస్తానికి బ్రైడల్ లుక్ ఉంటుంది, లైట్ వెయిట్ కాన్సెప్ట్. అంటే ఒక 10 తులాల హారం కావాలనుకున్న వాళ్ళకి ఇది మనకి 5 నుండి 6 తులాల్లోనే అందుబాటులోకి వస్తుంది. ఓకే, లాంగ్ అండ్ షార్ట్ కలిపి రెండు కలిపి 10 తులాల్లో. లాంగ్ అండ్ షార్ట్ కలిపి మనకి 70 to 80 grams మనకి ఇవి రెడీగా అందుబాటులో ఉన్నాయి. దీనికి సూటబుల్ గా జుమ్కాస్ వస్తాయి మ్యాచింగ్. అదే విధంగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. చూసారు కదా, ఇది 3D నక్షి మోడల్ నెక్లెస్.
ఇప్పుడు బంగారం రేట్ చాలా పెరిగిపోయింది కదా, 10 తులాస్ లోపు 70-80 గ్రామ్స్లో ఇంత హెవీ నెక్లెస్ ఎక్కడ దొరుకుతుందో అని మనం చూడాల్సిన అవసరం లేదు. మానేపల్లి జ్యువెలర్స్లో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మానేపల్లి జ్యువెలర్స్కి. నెక్స్ట్ కలెక్షన్ చూసిద్దాం. తప్పకుండా అండి. నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు మనం చూస్తున్న హారం అయితే యాంటిక్ విత్ కుందన్స్. యాంటిక్ విత్ కుందన్స్లో బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ అనగానే మనకు పెళ్ళిళ్ళకి అండ్ చిన్న చిన్న అకేషన్స్కి అన్నిటికి అంటే మన ఫంక్షన్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే విధంగా ఇస్ మల్టీపర్పస్లో బ్రైడల్ కలెక్షన్లో కుందన్ జ్యువెలరీ. ఈ కుందన్స్లో వచ్చేటప్పటికి మనకు కుందన్ అనగానే హెవీగా ఉంటుంది. ఈ కుందన్ జ్యువెలర్స్లో కూడా చాలా లైట్ వెయిట్. ఈ హారం కనుక మనం చూసుకున్నట్టయితే 80 to 90 గ్రామ్స్ మనకు అందుబాటులో ఉంది. ఇందులో చక్కని కెంపులు, పచ్చలు విత్ కుందన్ పొటాస్ పనితనం అన్ని విధాలుగా మిక్స్డ్ కాంబినేషన్. ఈ మిక్స్డ్ వర్క్లో వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చాము. మంచి బ్రైడల్గా యూ షేప్లో బ్రైడల్గా స్ట్రాప్ ఇచ్చాం. ఇందులో మనకి 2-in-1 ఆప్షన్ ఉంది. ఈ 2-in-1 ఆప్షన్లో మనం పెండెంట్ని డిటాచబుల్ చేసుకుని పెండెంట్ని ఒక బ్రైడల్ లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం టీకా లాగా పాపిడి బిళ్ళ లాగా యూజ్ చేసుకోవచ్చు. దానికి మ్యాచింగ్గా కింద బ్రైడల్ వర్క్తో చోకర్ కాన్సెప్ట్లో ఒక జిలేబీ మిక్స్డ్ కాంబినేషన్. ఈ జిలేబీ స్ట్రాప్ వర్క్లో వచ్చేటప్పటికి కింద ఎమరాల్డ్స్ డ్రాప్స్ ఇచ్చాం. ఎమరాల్డ్స్ డ్రాప్స్లో పాటు మీరు ఇక్కడ గమనించండి, మనకు అష్టలక్ష్మిలో అష్టలక్ష్మి ఒక్కొక్క అవతారం అనేది ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క అవతారంలో కనబడుతుంది. బ్రైడల్ కాన్సెప్ట్ తోటి ఇది ఒక మంచి చక్కటి కలెక్షన్. ఇది వెయిట్ కనుక చూసుకున్నట్టయితే మనకి హారం 80 గ్రాముల్లో వస్తుంది. అదేవిధంగా నక్లెస్ చూసుకున్నట్టయితే 60 గ్రామ్స్లో నక్లెస్ వస్తుంది. దీనికి మ్యాచింగ్ గా మనకి జుమ్కాస్ వస్తాయి, చాంద్బాల్స్ వస్తాయి, చాంద్బాలి. సార్ చెప్పండి, ఇంత మంచి కలెక్షన్స్ దొరుకుతున్నాయి. మానేపల్లి జ్యువెలర్స్ జర్నీ గురించి చెప్పండి. మానేపల్లి ఇస్ 1890 అండి. సైన్స్ 1890లో మానేపల్లి సంస్థ అనేది స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు 5th జనరేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, పూర్వీకులు చూసుకున్నట్టయితే ముత్యాలయ్య గారి నుండి సుబ్బయ్య తాత గారు, సుబ్బయ్య గారి నుండి రామారావు గారి నుండి ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ ఎండీస్ అండ్ మురళీకృష్ణ అండ్ గోపీకృష్ణ. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ జనరేషన్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యారు. మానేపల్లిలో చూసుకున్నట్టయితే మీకు సిటీ మొత్తం మీద 6 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ మదర్ బ్రాంచ్ ఇస్ సికింద్రాబాద్ జనరల్ బజార్. సెకండ్ బ్రాంచ్ ఇస్ పంజగుట్ట అండి. ఈ పంజగుట్ట కూడా మనకి ఓపెన్ అయ్యి 12 years కంప్లీటెడ్. నెక్స్ట్ మా థర్డ్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే కుకట్పల్లి కేపీహెచ్ కాలనీ. నెక్స్ట్ 4th బ్రాంచ్ దిల్సుఖ్ నగర్. 5th బ్రాంచ్ మనకి చందానగర్లో. 6th బ్రాంచ్ కోంపల్లి. నెక్స్ట్ కలెక్షన్ అండి, చక్కటి డిజైన్. మనం చూస్తున్న హారం అయితే జిలేబీలో లాంగ్ కాన్సెప్ట్ అండ్ నక్లెస్ అండి. ఈ జిలేబీ కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి మనకి బొట్టు కాన్సెప్ట్ ఇచ్చాం, కుందన్ పనితనం. ఇందులో మీరు చూసుకోండి, బొట్టు కాన్సెప్ట్లో వచ్చేసి డాన్సింగ్ పికాక్ ఉంది. అదేవిధంగా వైట్ కుందన్ తోటి చుట్టూతో పచ్చలు కెంపులు కుందన్ పొదిగించుంది. ఇందులో మీరు చూసుకోండి మేము, ఇది 2-in-1 కాన్సెప్ట్. 2-in-1లో ఎట్ దట్ సేమ్ టైం మనం ఒక హారం లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ద సేమ్ టైం వడ్డానం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి మ్యాచింగ్ బొట్టు విత్ లక్ష్మీ పెండెల్ తోటి మ్యాచింగ్ నక్లెస్ ఇచ్చాం. ఇందులో చూడండి, ఇందులో మీకు కింద గ్రీన్ డ్రాప్స్ ఇచ్చాం. గ్రీన్ డ్రాప్స్కి సూటబుల్గా వైట్ పల్స్ ఇచ్చాం. పల్స్తో పాటు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బొట్టు విత్ డాన్సింగ్ ఇచ్చాం, డాన్సింగ్ పికాక్. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఈ పెండెంట్ని రిమూవ్ చేసుకొని యూ షేప్ చోకర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పెండెల్ని క్యాజువల్గా చిన్న చిన్న అకేషన్కి ముత్యాలలో కానీ పచ్చలు కెంపులు బీడ్స్లో కానీ గోల్డ్ చైన్స్లో కానీ యూజ్ చేసుకునే విధంగా లక్ష్మీ అమ్మవారు కుందన్ తోటి అమ్మవారితోటి చక్కగా డిటాచబుల్ పెండెంట్ ఆప్షన్ ఉంది. ఈ హారం కనుక మనం చూసుకున్నట్టయితే
మనకి ఇది 10 తులాల్లో రెడీగా అవైలబుల్ ఉంది మ్యామ్. ఓకే. కుందను అనగానే వచ్చేటప్పటికి మనకి 15 to 20 తులాస్ వెయిట్ వస్తుంది. 15-20 తులాస్లు ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా సో అందరూ అందరికి అందుబాటులో ఉండే విధంగా, అందరూ ప్రైజ్ చేసే విధంగా లైట్ వెయిట్ కలెక్షన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓకే. దీంతో పాటు అదే విధంగా మనకి ద సేమ్ టైం 2 విధాలుగా యూజ్ చేసుకునేట్టుగా, అంటే ఒకటి నెక్లెస్ పెండెల్ తోటి నెక్లెస్ అండ్ వితౌట్ పెండెల్ తోటి చోకర్ లాగా యూజ్ చేసుకునే విధంగా కూడా నెక్లెస్ ని అందుబాటులోకి తీసుకొచ్చాం. భవానీ శంకర్ గారు, మనకు గోల్డ్ జ్యువెలరీతో పాటు డైమండ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంది కదా, ఒక మంచి డైమండ్ సెట్ చూపిస్తారా? మన దగ్గర చక్కటి కలెక్షన్ డైమండ్స్ లో అందుబాటులో ఉన్నాయండి. ఈ డైమండ్ కలెక్షన్ లో కూడా వచ్చేటప్పటికి చక్కటి ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. బై మోర్ అండ్ సేవ్ మోర్. ఇది ఒక స్కీమ్ లాగా, స్కీమ్ అంటే ఈ ధనత్రయోదశిని దివాళీని పురస్కరించుకొని మీరు బయట కంపేర్ చేసుకుంటే డైమండ్ ప్రైస్ అన్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ మన దగ్గర ఆన్వర్డ్స్ ఫ్రమ్ 49,900 పర్ క్యారెట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆన్వర్డ్స్ ఫ్రమ్ ఇందులో మీరు చూసుకున్నట్టయితే డైమండ్ హారం అనేటప్పటికి ఒక 30-40 lakhs లేదే డైమండ్ హారాలు కొనలేము అన్న కాన్సెప్ట్ తోటి మైండ్ లో చాలా మంది ఎక్స్పెన్సివ్ అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు. ఇదే డైమండ్ హారంలో మన దగ్గర ఇస్ 15 to 20 lakhs ఆన్వర్డ్స్ ఫ్రమ్ నుండి ఇస్ 3-in-1, 4-in-1, 5-in-1. ఓకే. ఈ 3-in-1, 2-in-1, 4-in-1, 5-in-1 ఎందుకన్నానంటే ఈ హారం కనుక మనం చూసుకున్నట్టయితే ఒకటి బ్రైడల్ హారం లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ఒక డైమండ్ హారం కొనాలనేటప్పటికి బడ్జెట్ అందరికి అందుబాటులో ఉండదు. దానివల్ల ఇక్కడ మనం ఏం చేసాము, హారంలో 2 కాన్సెప్ట్లో, అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిటాచబుల్ ఆప్షన్ అనేది ఉంది. ఈ డిటాచబుల్ ఆప్షన్ లో 2 హారాల్లాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అదే విధంగా కొంచెం బ్రైడల్ గా వాడుకోవాలనుకుంటే ఈ రెండింటిని ఒక సింగిల్ హారం లాగా బ్రైడల్ గా యూజ్ చేసుకోవచ్చు. హారం అనేటప్పటికీ ఏంటంటే అన్ని ఫంక్షన్లోనూ వేరే చేయలేం. ఓకే. ఆ హారాన్ని మనం నెక్లెస్ లాగా క్యాజువల్ గా చిన్న చిన్న అకేషన్స్ కి నెక్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ స్క్రూ అనేది రిమూవ్ చేసుకున్నట్టయితే దీనికి వెనుక ఆప్షన్ ఉంటుంది మ్యామ్. దీన్ని 2 నెక్లెసెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ టైం మీరు కింద పెండెంట్ ఉంది, ఈ పెండెంట్ వచ్చేటప్పటికే టీకా ఓకే చైన్ లో వేసుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ కూడా చోకర్ ఇచ్చాం. చోకర్ లో బ్రైడల్ కాన్సెప్ట్. బ్రైడల్ అనేటప్పటికీ ఈ చోకర్ లో కూడా మల్టీపర్పస్ ఉంది మనకి. ఈ మల్టీపర్పస్ ఆప్షన్ లో మనకి ఈ పెండెంట్ రిమూవ్ చేసుకుని ఇక్కడున్న ముత్యాన్ని దీనికి హ్యాంగ్ చేసుకుంటే ఒక మీడియం లుక్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం పెండెంట్ యాడ్ చేసుకున్నప్పుడు బ్రైడల్ లుక్ ఉంటుంది. కొంచెం సింపుల్ గా అన్నిట్లకి హెవీగా వేర్ చేయలేం. హెవీగా వేర్ చేయడం సింపుల్ గా వెస్టర్న్ లుక్ లో కావాలనుకున్నప్పటికీ మనకి కింద ఉన్న స్క్రూస్ రిమూవ్ చేసుకుంటే ఈ పైన సింపుల్ వెస్టర్న్ కాన్సెప్ట్ లో చోకర్ దీనికి మ్యాచింగ్ గా మనకి బ్యాంగిల్స్ అందుబాటులో ఉన్నాయి. జుమ్కాస్ వస్తాయి, చాంద్బాలీస్ వస్తాయి. మీరు డైమండ్ లో చూసుకున్నట్టయితే జుమ్కాస్ లో కూడా మనకి 3-in-1 కాన్సెప్ట్ అండి. ఈ 3-in-1 కాన్సెప్ట్ లో మనకి చూడండి జుమ్కాలు 3 steps వర్క్ ఇచ్చాం. 3 steps లో కూడా ప్రతిదీ కూడా మనం ఇండివిజువల్ గా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే జుమ్కా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ జుమ్కా రిమూవ్ చేసినప్పుడు చిన్న హ్యాంగింగ్స్ లాగా డ్రాప్ ని పైకి యాడ్ చేస్తాం. లేదు ఇంట్లో మమ్మీ వేర్ చేయాలి, మమ్మీ వేర్ చేయాలన్నప్పుడు అందరూ కూడా జుమ్కాలు ప్రిఫర్ చేయరు, ట్రెడిషనల్ గా ప్రిఫర్ చేస్తారు. ట్రెడిషనల్ గా ప్రిఫర్ చేసినప్పుడు కింద పైన స్టడ్స్ లాగా వస్తుంది. దీనికి ఇవి జుమ్కాస్ వచ్చేటప్పటికి మనకి ఆన్వర్డ్స్ ఫ్రమ్ 4 to 5 lakhs నుండి ఆన్వర్డ్స్ లో వస్తాయి జుమ్కాలు. హారంలో వచ్చేటప్పటికి మన దగ్గర ఒక 15 lakhs బడ్జెట్ నుండి స్టార్ట్ అయ్యి అప్ టు మనకి ఏ రేంజ్ లో కావాలన్నా కూడా చక్కటి కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న హారం వచ్చేసి 2-in-1 అండి. 2-in-1 కాన్సెప్ట్ లో మిడిల్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి చోకర్ లాగా బ్రైడల్ లాగా కావాలన్నా కూడా బ్రైడల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చూడండి అండి, పెద్ద పెద్ద పచ్చలు న్యాచురల్ జెమ్ స్టోన్ యూజ్ చేసాం. పెద్ద పెద్ద పచ్చలతోటి మ్యాంగో కుందన్స్ ఇచ్చాం. మ్యాంగో కుందన్స్ లో కుందనికి అటువైపు ఇటువైపు 2 sides లక్ష్మీ అమ్మవారిని ఇచ్చాం. లక్ష్మీ అమ్మవారితో పాటు ఇక్కడ చూడండి స్మైలీ ఫేస్ తోటి అమ్మవారి ఎంబోజింగ్
ఓకే. ఎంబోజింగ్ అండ్ పెండెంట్ వచ్చేటప్పటికి డబల్ స్టెప్ ఇచ్చాం. ఒక హారం కాకుండా ఒక నెక్లెస్ బ్రైడల్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక జిలేబీ కాన్సెప్ట్ తోటి ద స్లో ఫాస్ట్ డిజైన్. ఓకే. స్లో ఫాస్ట్ అంటే బ్రైడల్ అనేటప్పటికీ మొత్తం నెక్ మొత్తం హెవీగా కనపడకుండా బంగారాన్ని మనం ఎక్కడ ఎంతవరకు యూజ్ చేయాలి, అన్నెసరీగా ఎక్కడ గోల్డ్ డంప్ చేయకుండా స్లో ఫాస్ట్ వర్క్ తోటి ఒక బ్రైడల్ సెట్ చక్కటి అలంకరణతో పచ్చడి కెంపులు కలర్ఫుల్గా ఒక కుందన్ జ్యువెలరీ మేము. దీనికి మ్యాచింగ్ వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దీనికి చాంద్బాలీస్ అండ్ జుమ్కాస్ అండ్ హెవీగా అంటే కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా అందరూ చాంద్బాలీస్ ఎఫెక్ట్ చేయరు, కొందరు జుమ్కాలు కావాలంటారు. అంటే మల్టీపర్పస్లో ఇయర్ రింగ్స్ 2 మన దగ్గర చక్కగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మన దగ్గర ఓన్లీ స్టోర్లోనే సేల్ కాకుండా ఇలా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందా? ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మన దగ్గర. సహజంగా చూస్తుంటాం ఇవాళ రేపు అందరికీ బిజీ అవర్స్, బిజీ లైఫ్లో అందరూ కూడా స్టోర్కి విజిట్ చేయాలనే ఆకాంక్ష కోరిక ఉన్నా కూడా ఆ టైం లేక అందరూ కూడా వీడియో కాల్స్ ఫెసిలిటీ మన దగ్గర మార్నింగ్ మన బిజినెస్ అవర్స్ 11కి స్టార్ట్ అవుతాయి. 11 to 8:30 వరకు మనకి వీడియో కాల్ కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్కి ఏ జ్యువెలరీ చూడాలనుకుంటున్నారు, ఆ జ్యువెలరీకి మ్యాచింగ్ ఏం కావాలనుకుంటున్నారని అన్నీ కూడా కస్టమర్ ముందుగా మాకు షేర్ చేస్తే వీడియో కాల్ అరేంజ్ చేస్తాము. సో విన్నారు కదా, మానేపల్లి జ్యువెలర్స్ అంటే స్టోర్ మీరు విజిట్ చేయలేకపోతే వాళ్ళ బిజినెస్ అవర్స్ 11 to 8:30 ఏ టైంలో అయినా మీరు వీడియో కాల్ చేయొచ్చు. మీకు కావాల్సిన కలెక్షన్ వీడియో కాల్లో చూసి మీరు స్టోర్ నుంచి కాకుండా ఇలా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. భవానీ శంకర్ గారు చెప్పండి, అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం. అంటే ఒకటేసారి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మంది చూస్తుంటారు. ఏదైనా స్కీమ్స్ ఉన్నాయా మన మానేపల్లి జ్యువెలర్స్? మానేపల్లిలో చక్కటి మంత్లీ పర్చేస్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మంత్లీ పర్చేస్ ప్లాన్స్ లో 2 type ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి గోల్డ్ పర్చేస్ ప్లాన్ అంటే గోల్డ్ అక్యుమిలేటెడ్ ప్లాన్, 2 అడ్వాన్స్ అక్యుమిలేటెడ్ ప్లాన్. ఈ గోల్డ్ అక్యుమిలేటెడ్ ప్లాన్ లో ఏంటంటే ఇవి 11 months పీరియడ్ ఉంటుందండి. 11 months పీరియడ్లో మనం ఎవ్రీ మంత్ ఒక సెట్ ఆఫ్ అమౌంట్ అంటే మనం ఎంతవరకు పే చేయగలుగుతున్నాం అనేది ఏ మంత్కి ఆ మంత్ మనం పే చేసిన రోజున ఏ ధర అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారంగా మన గోల్డ్ వెయిట్ అనేది మన అకౌంట్లో అక్యుమేట్ అవుతుంది. ఓకే. ఈ అక్యుమేటెడ్లో చాలామంది కస్టమర్లు చాలా ఇంట్రెస్ట్గా ప్లాన్స్ కంప్లీట్ చేసుకుని ఒకేసారి మేము ఇంత ఎఫెక్ట్ పెట్టలేమండి, ఒక 5 తులాల హారం కొనుక్కోవాలన్నప్పటికి ఇప్పుడున్న కాస్ట్ 7 లక్షల రూపాయలు అవుతుంది, ఒకేసారి ఇంత అమౌంట్ ఎఫెక్ట్ పెట్టలేము కాబట్టి మా దగ్గర మీరు చక్కటి ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి ఎవ్రీడే సో మెనీ కస్టమర్స్ చాలా మంది ప్లాన్స్ లో జాయిన్ అవుతున్నారు. ఓకే. సో ఈ స్కీమ్ వల్ల లైక్ కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? స్కీమ్లో వచ్చేటప్పటికి మనకి గోల్డ్ అక్యుమిలేటెడ్ ప్లాన్లో మనం ఎక్కడ కూడా మేకింగ్ ఛార్జెస్ అనేది ఏముండదు. వాల్యుయేషన్ ఛార్జెస్, వాల్యుయేషన్ మీన్స్ ఇస్ ద తరుగు ఛార్జెస్ లో మనం 70% వరకు కస్టమర్ కి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. 17% వరకు 70 ఓ 70% వరకు తరుగులో బెనిఫిట్ ఉంది. మేకింగ్ ఛార్జెస్ అనేవి కూడా ఎక్కడ పేయబుల్ కాదు. సో విన్నారు కదా భవానీ శంకర్ గారి మాటల్లో, మానేపల్లి జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉన్న ఈ స్కీమ్లో కనుక కస్టమర్ జాయిన్ అయితే 70% వరకు కూడా తరుగులో బెనిఫిట్ వస్తుంది అని చెప్తున్నారు భవానీ శంకర్ గారు. ఇంకెందుకు ఆలస్యం, మానేపల్లి జ్యువెలర్స్లో ఈ స్కీమ్స్లో కనుక జాయిన్ అయితే తరుగు లేకుండా అంటే చాలా తక్కువతో అండ్ జిఎస్టీ సేవింగ్స్ అని కూడా చెప్తుంటారు. సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్తో మానేపల్లి జ్యువెలర్స్లో మనం జ్యువెలరీని హాయిగా మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ డిజైన్ మీకు యాంటిక్ లో చక్కటి లైట్ వెయిట్ కలెక్షన్ అండి, బ్రైడల్ కాకుండా. మీరు చూడండి ఈ హారంలో యాంటిక్ విత్ కుందన్ కాన్సెప్ట్ లో లైట్ వెయిట్ లో అందరూ హెవీగా ప్రిఫర్ చేయరు. యాంటిక్ అనగానే మనకి హెవీ లుక్ ఉంటుంది. హెవీ లుక్ లోనే చూస్తానికి హెవీ అండ్ మీడియం లుక్ తోటి చక్కటి కలెక్షన్ తీసుకొచ్చాము. ఇందులో మీరు చూడండి డబుల్ పెండెంట్. మీరు కామన్గా చూసుకున్నట్టయితే మనకు అన్నిట్లో లక్ష్మి కనబడుతుంది అంటారు. లక్ష్మిని ఎందుకు పొదిగిస్తామంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్
ఇవన్నీ కూడా జ్యువెలరీ అనేటప్పటికీ మనకి అకేషన్స్కి ట్రెడిషనల్గా యూజ్ చేస్తాం. ట్రెడిషనల్గా యూజ్ చేసినప్పుడు అమ్మవారు అనేది ఒక అలంకరణతోటి చక్కగా సిరి సంపదలు ఉట్టిపడుతున్నట్టుగా అమ్మవారిని అలంకరిస్తాం. సో బంగారంనే లక్ష్మీదేవిగా మనం కొలుస్తాము. ఆ లక్ష్మిలో అమ్మవారిని కూర్చోబెట్టడం అనేది దాని అంత అదృష్టము భాగ్యం అనేది ఎవరికి కనపడదు. ఇది చూడండి, మనం చూసుకున్నట్టు యాంటిక్ లో డబుల్ పెండెంట్ కాన్సెప్ట్ లో అమ్మవారి ఆశీర్వచన ఎంబోజింగ్, అమ్మవారిని మనకి ఆశీర్వచన ఇస్తున్నట్టుగా పచ్చలు పెద్ద మిడిల్లో వచ్చేటప్పటికి గ్రీన్ స్టోన్ పెద్ద స్టోన్ ఇచ్చాము విత్ క్రౌన్ సెట్టింగ్. ఇందులో చూడండి డ్రాప్స్ ఇచ్చాము కింద ఎమరాల్డ్ విత్ ముత్యాలు, ముత్యాలతో చిన్న చిన్న పికాక్స్ ఇచ్చాము. డాన్సింగ్ పికాక్, డాన్సింగ్ పికాక్ లో పైకి వచ్చే కొందికి మనకి చక్కటి కుందన్ పెండెంట్ ఇచ్చాము. కుందన్ పెండెంట్ తో పాటు ఈ పికాక్స్ లో కూడా ఇక్కడ డాన్సింగ్ పికాక్ కంటిన్యూషన్ ఉన్నాయి. దీనికి మ్యాచింగ్ చక్కటి నెక్లెస్ కూడా సేమ్ పనితనంతో ఈక్వల్గా రెండు చూస్తానికి చక్కటి లుక్ అలంకరణతోటి చక్కటి పనితనంతో నెక్లెస్ కూడా తయారు చేసాం. వీటికి కూడా మనకి మ్యాచింగ్ జుమ్కాలు వస్తాయి, చాంద్బాలీస్ వస్తాయి, అలాగే మ్యాచింగ్ అవైలబుల్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయి. భవానీ శంకర్ గారు, ఇందాకటి నుంచి నా చూపు అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఈ సెంటర్ లో నెక్లెస్ చాలా అందంగా కనిపిస్తుంది. దీని గురించి నేను ఇంటర్వ్యూ చూస్తున్న కాడి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ ఏదో అయస్కాంతో మిమ్మల్ని ఆకర్షిస్తున్నట్టుగా మీ లుక్ అంతా కూడా ఉంది. మన దగ్గర చక్కటి మహారాణి హారం, మహారాణి హారంలో ఇందులో చూడండి బ్రైడల్ పెండెంట్ ఇచ్చాం. మహారాణి హారం అనగానే ఎందుకు ఎక్కడో వెనకట్లో రాణులు వేసుకునే విధంగా కాకుండా మన ట్రెడిషనల్ సాంప్రదాయంలో ఈచ్ అండ్ ఎవరీ ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో అందరూ వేర్ చేసే విధంగా పెద్ద పెద్ద కెంపులు ఇచ్చామండి. కెంపుల్లో కూడా ఏంటంటే మనకు రెగ్యులర్ గా కెంపుల్ అనగానే రౌండ్ స్టోన్ చూస్తాం. ఇందులో వచ్చేటప్పటికి మనకి బకెట్ స్కర్ట్స్ అంటారు. బకెట్ కెంపుల్ తోటి అమ్మవార్లు దశావతారాలు అనేటప్పటికి మనకి అన్ని అవతారాలు ఇక్కడ మనకి స్లాబ్ లో కనబడుతున్నాయి. చక్కటి ఫ్లవర్ జాలి పనితనం తోటి మెష్ వర్క్ తోటి డాన్సింగ్ పికాక్. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ పెండెంట్ ని మనం డిటాచబుల్ ఆప్షన్ హెవీగా ఉంది. అంటే పెండెంట్ ని బ్రైడల్ గా వేర్ చేసే విధంగా ఇక్కడ చిన్న డ్రాప్స్ వస్తుంది మనకి యూ షేప్ లో ఒక హారం, మినీ హారం యూజ్ చేసే విధంగా. దానికి మ్యాచింగ్ గా వడ్డానం మైక్రో నక్షి వడ్డానం అనేటప్పటికి మనకి 20-25 తులాస్ లేని వడ్డానం రాదు అనేది ఒక అవగాహన. కానీ చక్కగా లైట్ వెయిట్ కలెక్షన్ లో మనం 10-11 తులాల్లో దీనికి మ్యాచింగ్ గా వడ్డానం కూడా తీసుకొచ్చాం. ఓకే, భవానీ శంకర్ గారు, ఇంతవరకు మనం చూస్తున్నాం నెక్లెసెస్తో పాటు ఇక్కడ వడ్డానాలు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా చెప్తారా? వడ్డానాలు కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ రేంజెస్ అండి, చాలా వెరైటీ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వడ్డానాలు ఇస్ అ లైట్ వెయిట్ కలెక్షన్ లో మైక్రో టెక్నాలజీ తోటి రామ్ పరివార్ లో వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడండి దశావతారాల్లో మధ్యలో అమ్మవారి రాములవారి పట్టాభిషేకం ఇచ్చాం పచ్చల కెంపులతోటి. కింద వచ్చేటప్పటికి మనకి కర్బూజా గుండు ఉసిరి గింజతోటి ఇక్కడ ముత్యాల కాంబినేషన్ లేకుండా కంప్లీట్ సాలిడ్ గోల్డ్ తోటి మైక్రో నక్షి లైట్ వెయిట్ జ్యువెలరీ మనకి ఇందులో వచ్చేటప్పటికి 8-9 తులాల నుండి స్టార్టింగ్ రేంజ్ వస్తుంది. దీంతో పాటు మీకు ఇంకా కొన్ని చక్కటి డిజైన్ చూపిస్తాను. ఇది చూసుకున్నట్టయితే మనకి 2-in-1 కాన్సెప్ట్. 2-in-1 లో కుందన్ వర్క్ లో మనకి ఇక్కడ లాకెట్ ని డిటాచబుల్ చేసుకోవచ్చు. లాకెట్ తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ద సేమ్ టైం కంప్లీట్ సెట్ లాగా కొంచెం స్టోన్ వర్క్ లో హెవీగా ఉండేటట్టు. కింద వచ్చేటప్పటికి మనకి ముత్యాలు పచ్చల బీడ్స్ ఇచ్చాం. ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ కలెక్షన్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 11-12 తులాస్ లో స్టార్టింగ్ రేంజ్ ఉంది. గోల్డ్ అండ్ డైమండ్స్ చూసాము, మనకి సిల్వర్ కూడా అవైలబుల్ గా ఉందా? ఎస్ అండి, మన దగ్గర సిల్వర్ లో కూడా మంచి ఆర్టికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సిల్వర్ అనేటప్పటికి మనం కామన్ గా స్టాండర్డ్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయం. కానీ మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే సిల్వర్ లో ఇస్ 90-50
ఓకే. అంటే 22 క్యారెట్ల ఆభరణం వచ్చేటప్పటికి 916 ప్యూరిటీ ఎలా మనం కొలుస్తామో ప్రమాణాల్లో, అదేవిధంగా సిల్వర్లో కూడా మా దగ్గర ఒక 90-50 అనేది యాంటిక్లో అవైలబుల్ ఉంది. అలాగే ప్లెయిన్ కలెక్షన్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సో విన్నారు కదా, భవానీ శంకర్ గారు చెప్పినట్టు మానేపల్లి జ్యువెలర్స్లో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీతో పాటు సిల్వర్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. భవానీ శంకర్ గారు ఇప్పుడు నాకు నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారు. తప్పకుండా అండి. నెక్స్ట్ కలెక్షన్లో ఇస్ హారం. హారంలో వచ్చేసి 3D మైక్రో నక్షి అండి. ఇది కూడా బ్రైడల్ కాన్సెప్ట్. బ్రైడల్లో ఇది చూస్తానికి మనకు ఒక 250-300 గ్రామ్స్ హెవీ లుక్ కనబడుతుంది. చాలా లైట్ వెయిట్ అండి. మీరు అనుకున్నంత వెయిట్ అయితే ఏం లేదు, చాలా లైట్ వెయిట్. ఇది హార్డ్లీ మనకి 13 తులాస్. 13 తులాస్లో మనకి 3 స్టెప్స్ వర్క్ ఇచ్చాం. స్టెప్ వర్క్ అనేటప్పటికీ మనకి స్వాతి హారం అండ్ చంద్రహారాలు అనేవి కామన్గా గుర్తుకొస్తాయి. కానీ హారంలో కూడా మనకి 3 స్టెప్స్ వర్క్ తోటి బ్రైడల్ పెండెంట్, అంటే ఎక్కువగా స్టోన్ని పొదిగించకుండా బంగారాన్ని అందరూ కూడా ఏంటంటే కామన్గా మిడిల్ క్లాస్ ఏంటి స్టోన్కి ఎక్కువ ఎఫెక్ట్ పెట్టరు, గోల్డే అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ స్టోన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా చూస్తున్న వరకు గోల్డ్ని హెవీగా మీకు చూపిస్తూ చక్కగా అమ్మవార్లు చూడండి. ఫస్ట్ స్టెప్లో వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు కంటిన్యూషన్ ఉన్నారు. అంటే అట్ ద సేమ్ టైం కాసుహారం అమ్మవారు కంటిన్యూషన్ అనేటప్పటికి మనకి కాసుహారాలు అనేవి కామన్గా గుర్తుకొస్తాయి. కానీ అదే అమ్మవారితోటి నక్షిలో సెకండ్ లైన్ చూడండి. సెకండ్ లైన్లో చక్కని పద్మం తోటి సెకండ్ లైన్లో అక్కడక్కడ మీకు కెంపులు పొదిగించాం. థర్డ్ లైన్లో వచ్చేటప్పటికి స్టాండింగ్ అమ్మవారితోటి చక్కగా కలువలో కూర్చుని స్టాండింగ్ పొజిషన్లో నిలువుగా ఉన్నారు. కింద వచ్చేటప్పటికి నక్షి బాల్స్లో దీనికి చుట్టూతా కూడా కంటిన్యూషన్గా పెండెంట్ చుట్టూతా నక్షి బాల్స్ ఇచ్చాం. ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది, మేము ముత్యాలు కావాలన్నా ముత్యాలు పొదిగేయచ్చు. నెక్స్ట్ పచ్చల కెంపులు బీడ్స్ కావాలన్నా కూడా పచ్చల కెంపులు ఇవ్వచ్చు. దీనికి మ్యాచింగ్గా ఇస్ అ లైట్ వెయిట్ చోకర్స్లో కూడా టెంపుల్ పనితనం అమ్మవారు. ఇందులో కూడా చూడండి పచ్చల కెంపులు పొదిగించాం. అన్ని తరగతుల వాళ్ళు తీసుకునే ఎఫెక్ట్ పెట్టే విధంగా కూడా లైట్ వెయిట్లో చక్కటి కలెక్షన్ ఉంది. మానేపల్లి జ్యువెలర్స్ 6 బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది. వస్తుంది పెళ్ళిళ్ళ సీజను, ఇప్పుడు ఉంది దీపావళి పండగ సీజన్ కాబట్టి మీకు దగ్గరున్న స్టోర్కి విజిట్ చేసి మానేపల్లి జ్యువెలర్స్లో ప్రతి స్టోర్లో అవైలబుల్గా ఉన్న ఈ కలెక్షన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. భవానీ శంకర్ గారు, మీకు మరోసారి ధనత్రయోదశి ఇంకా దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడానండి. వనితా టీవీ ప్రేక్షకులకు అండ్ మానేపల్లి కస్టమర్స్కు, మన అందరి కస్టమర్స్కు ధనత్రయోదశి అండ్ దివాళీ శుభాకాంక్షలు. అందరూ విచ్చేయండి మన మానేపల్లికి. సెలబ్రేషన్ ఫర్ దివాళీ. థ్యాంక్ యూ అండి. చూశారు కదా మానేపల్లి జ్యువెలర్స్లో మంచి లేటెస్ట్ కలెక్షన్. ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. మరోసారి ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు.